రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పై 4 సీనియర్ మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది. తమ కుమారుడిని సీనియర్లు మానసికంగా హింసించినట్టు విద్యార్థి తల్లి ఆరోపించారు. మొక్కు కోసం పెంచుకున్న గడ్డం తీయించేశారని మండిపడ్డారు. అలాగే పలు విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి కాలేజీకి వెళ్తే సాయంత్రం వరకు బయటే నిలబెట్టారని ఆరోపించారు. లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదని, ఇక యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు తమనే బెదిరించారని ఆరోపణలు చేశారు. తన బాబుకు సీనియర్స్ తో థ్రెట్ ఉందని, ఘటనపై విచారణ చేపట్టాలంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇక బాధితుడి మదర్ ఈ అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి, దీనికి ఇప్పుడు సిద్దిపేటకు సంబంధించి మిట్టపల్లిలో కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్టుగా, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కి ర్యాగింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి విశేషాలు ఏంటి? సిద్దిపేట జిల్లా సురభి మెడికల్ కాలేజీలో ఈ యొక్క తరచు వివాదాలకు దారితీస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సో ఏదైతే ఈ సురభి మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థి తను మొక్కు కొరకు గడ్డం పెంచుకోగా, దీనికి సంబంధించినటువంటి కొంతమంది ర్యాగింగ్ గడ్డం తీయాలి అని చెప్పేసి కూడా ఆయనను వేధించినట్టు చెప్తా ఉన్నారు. సో ఇది నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, గడ్డం తీసుకునే క్రమంలో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అదే కాలేజీలో ఉన్నటువంటి యాంటీ ర్యాగింగ్ సంబంధించిన టీమ్ కు చెప్పుకోగా, వాళ్ళు కూడా మరోసారి నేను మానసికంగా వేధించి ఖచ్చితంగా తీసుకోవాలి ఇదంతా అని చెప్పేసి కూడా ఆయన ఇబ్బంది పెట్టారు. సో ఈ విషయాన్ని ఆ తల్లిదండ్రులకు చెప్పగా, తల్లిదండ్రులు ఇక్కడ మెడికల్ కాలేజీకి వచ్చి ఆ సీనియర్లతో మా అబ్బాయికి చాలా ఇబ్బంది ఉంది, ఈ కాలేజీలో ఇట్లాంటి ర్యాగింగ్ చేస్తే ఎట్లా అని చెప్పేసి కూడా ఈ కాలేజీ యాజమాన్యానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈ తల్లి ఇట్లా ఇలాంటి ర్యాగింగ్ సంబంధించినటువంటి సమస్యలను ఎలా చూడవచ్చు అంటారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందు? అయితే ఇందులో ఒక కీలక అంశం ఏంటంటే, ఏదైతే ప్రతి కాలేజీలో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాంటీ ర్యాగింగ్ ఒక టీం ఉంటుంది. అయితే ఇతను నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు సీనియర్లని ఏదైతే యాంటీ ర్యాగింగ్ కమిటీకి చెప్పుకుంటే, వాళ్ళు కూడా ర్యాగింగ్ చేసినట్టు కూడా ఆ తల్లిదండ్రులు ఈ విద్యార్థి కూడా ఆరోపిస్తున్నారు. సో ఇదంతా బయటకు రావడంతో ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఈ ర్యాగింగ్ సంబంధించినటువంటి ఫిర్యాదు చేశారు. పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా యాజమాన్యం కూడా చాలా కఠినంగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు కోరుతా ఉన్నారు. సో ఇప్పుడైతే ఎంక్వైరీ నడుస్తుంది. అతను ఎందువల్ల ర్యాగింగ్ చేశారా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కూడా విద్యార్థులు ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ స్వామి. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 19th రోజు లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీకి వెళ్తే సీనియర్స్ అక్కడ ఉండొద్దు, అక్కడ నుంచి వచ్చేయని చెప్పారు. అక్కడ నుంచి నేను వాళ్ళ మాటలు చెప్పిన మాట వినకుండా వచ్చేయడం, అక్కడనే ఉండడం వల్ల సీనియర్స్ ఫోర్స్ఫుల్గా నన్ను బయటికి తీసుకెళ్ళారు. బయటికి తీసుకెళ్ళినాక రూమ్లో నీకు బియర్డ్ ఉంది, బియర్డ్ ఎట్లా ఉంటుంది మొత్తం తీసేయాలని చెప్పారు. నాకు మొక్కు ఉంది, నేను చేయలేను, ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో నా పేరెంట్స్కి మాట్లాడండి అని చెప్తే, వాళ్ళు నీ పేరెంట్స్తో నేను ఎందుకు మాట్లాడతాను అని చెప్పారు. నేను ఏడుస్తున్నా కూడా వాళ్ళు ఏం లేదు, అక్కడే ఉండి తీపిచ్చారు. ఇంకా నాతో పాటు 2 రూమ్మేట్స్ ఉన్నారు. మా ఫోన్స్ తీసుకొని డోర్ లాక్ చేసి అబ్యూజివ్గా మాట్లాడారు మా మీద. తర్వాత డిన్నర్ అయిన తర్వాత మా ఆపోజిట్ రూమ్లో వాళ్ళు కూర్చొని పిలిచి నన్ను ఫిజికల్గా మీ కాళ్ళు వీ షేప్లో ఉండాలి, బ్యాట్లు లేకుండా టేబుల్ టెన్నిస్ ఆడాలి, బాల్ లాగా సౌండ్ చేయాలి, వాళ్ళు చెప్పించకపోతే బూతులు మాట్లాడారు. ఇదే విషయం నేను మా మదర్కి కంప్లైంట్ చేశాను. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మెస్కు వెళ్ళాను. మిల్క్ రావడానికి మా బాబు మెస్కు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వచ్చి నువ్వేనా కంప్లైంట్ చేసింది అని కొంచెం గట్టిగా అన్నారు. అవును, నేను చేయలేదు సార్, మా మమ్మీ మా మమ్మీ చేసింది, నేను చేయలేదు, ఇట్లా జరిగింది, మాకు మొక్కు ఉందంటే వినకుండా చేశారు కాబట్టి మా మమ్మీ బాధపడి సార్కి చెప్పింది అని చెప్పినాక, ఏం చేస్తావో చేసుకో, ఇప్పుడు నువ్వు కంప్లైంట్ చేసినావు కదా, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి, ఇంకా నువ్వు ఇట్లనే నిల్చోవడం అని, కటింగ్ ఏంది ఇట్లుంది, సిద్దిపేట వెళ్ళి చేయించుకుంటే నాకు ఇక్కడ ఏం తెలియదు, మా మదర్ వచ్చినప్పుడు నేను చేయించుకుంటాను మీరు చెప్తున్నాడు. నువ్వు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడాలి, విష్ చేయాలంటే సరే ఇప్పుడే విష్ చేయాలి, ఎన్నిసార్లు కనబడితే అన్నిసార్లు విష్ చేయాలి,
అని చెప్పారు. ఇక వీడు ఇంకొకటి క్రికెట్ బ్యాట్ పైన పెట్టమన్నారు సార్. నేను పెట్టను, నాకు పీడీ సార్ చెప్పారు ఎవరు ఏ పని చెప్పినా చేయకుండా చెప్పారంటే అజయ్తో మేము మాట్లాడుకుంటాం, మేము చెప్తాము, నువ్వు పెట్టు అని చెప్పి కొట్టడానికి వచ్చింది. కొట్టడానికి వస్తే వెనుక నుంచి సీనియర్ అబ్బాయి వచ్చి అరే ఏంద్రా ఏం చేస్తున్నారు మీరు అని నలుగురిని బెదిరించి పంపించారు. వాళ్ళ క్లాస్ వాడే, ఆ అబ్బాయి కూడా వాళ్ళ క్లాసే అని పంపించారు. అయితే ఈ విషయం కూడా నాకు బాబు చెప్పలేదు, ఎందుకంటే చెప్తే టార్గెట్ అవుతుంది, చెప్పలేదు. ఈవినింగ్ 5-6 ఆ టైంలో జరిగింది, చెప్పలేదు. నేను 8కి నేను వేరే విషయంలో మా కరీంనగర్ అబ్బాయి వచ్చాడు. అయితే వాళ్ళకి రూమ్ అలాట్ కాకపోతే వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేశారు, నాన్న కొంచెం మీ దగ్గర చూసుకో, మీ బాబు దగ్గర ఉంచుకో అని చెప్పు అని చెప్తే ఆ విషయంలో ఫోన్ చేశాను. ఫోన్ చేసి డల్గా మాట్లాడుతున్నాను, ఏమైంది నాన్న ఏంటంటే చెప్పట్లేదు. ఇక నాకు అర్థమైపోయింది ఏదో జరిగింది, మళ్ళీ చెప్పని గట్టిగా అంటే వాడు ఏడ్చుకుంటూ చెప్పారు. సార్ మెస్కు వెళ్ళాడు, మిల్క్ రావడానికి మా బాబు మెస్కు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వచ్చి నువ్వేనా కంప్లైంట్ చేసింది అని కొంచెం గట్టిగా అన్నారు. అవును నేను చేయలేదు సార్, మా మమ్మీ వీడు భయపడి మా మమ్మీ చేసింది, నేను చేయలేదు, ఇట్లా జరిగింది, మాకు మొక్కు ఉందంటే వినకుండా చేశారు కాబట్టి మా మమ్మీ బాధపడి